హలో అండి, నేను మీ శ్రావణి. ఈరోజు మనం చేయబోయే వీడియో సగ్గుబియ్యం మిక్చర్ ఎలా చేయాలో తెలుసుకుందాము. మరి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని కాజుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలాగే మీకు ఇష్టమైతే పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత సగ్గుబియ్యం కూడా పూసలు పూసలుగా వచ్చేలాగా ముత్యాల్లాంటి పూసలు చూసారు కదండి. ముత్యాల్లాగా ఎలా పొంగుతున్నాయో భలే ఉన్నాయి కదా. ఇలా ముత్యాల్లాగా వచ్చేంత వరకు బాగా పొంగనివ్వాలండి. తర్వాత వాటిల్ని కూడా ఒక బౌల్లో టిష్యూ వేసుకొని తీసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు, టిష్యూ వేసుకొని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, అందుకని టిష్యూ వేసుకొని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత కరివేపాకును కూడా కొంచెం తీసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కరివేపాకు, మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం అన్నీ తీసుకొని మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.